ఫ్రెండ్స్ అందరి ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ ని చూసి బాస్ ఎవరికి పిల్లలు పుట్టడం లేదు అని అర్థమైపోతుంది. అందుకే ఆ రోజు రాత్రి ఒక యాన్యువల్ పార్టీని అరేంజ్ చేస్తాడు. ఇంకా పార్టీలో వీళ్ళిద్దరు పుట్టబోయే బేబీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వెనకాల నుండి వీళ్ళ బాస్ వచ్చి సైలెంట్ గా అక్కడ నిలిచి ఉంటాడని వీళ్ళ మాటలన్నీ వినేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడే వీళ్ళ ఫ్రెండ్ ని వీళ్ళ బేబీని కాపాడడం కోసం ఈమె మీద ఆ అబద్ధాన్ని వేసుకుంటుంది. ఇంకా బాస్ కి ఈమె ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా ఆమెని వర్క్ నుండి తీసేస్తాడు. ఇంకా ఈ అమ్మాయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ అడుగుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ బాస్ మీద భయంతో ఎవరు కూడా దగ్గరికి కూడా రారు. ఇంకా తర్వాత రోజు ఈమె తన రిజిగ్నేషన్ లెటర్ ని ఇచ్చి వెళ్తూ ఉంటే అప్పుడే వీళ్ళ ఫ్రెండ్ వచ్చి అసలైన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని బాస్ కి ఇస్తుంది. ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అమ్మాయిలందరూ తమ రిపోర్ట్స్ ని బాస్ ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకా బాస్ కూడా వీళ్ళందరినీ వర్క్ నుండి తీసేయడానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే బాస్ కి ఆఫీస్ లో ఉండే అబ్బాయిల మీద చాలా నమ్మకం ఉంటుంది. వాళ్ళు వర్క్ చూసుకుంటారు అనుకుంటారు. కానీ ఆఫీస్ లో ఉండే అబ్బాయిలు కూడా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ని బాస్ ముందు పెడతారా అండ్ ఇలా అంటారు, మా వైఫ్స్ కూడా ప్రెగ్నెన్సీ తో ఉన్నారు, మాకు లీవ్స్ కావాలి అంటారు. అది విని ఈ బాస్ ఆశ్చర్యపోతాడు. అండ్ అప్పుడే ఈ అమ్మాయి వచ్చి హెడ్ ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది అని ఈ బాస్ కి ఇస్తుంది. ఇంతకీ ఈ లెటర్ లో ఏముందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ ఆఫీస్ ఓనర్ అండ్ ఈ బాస్ ని వర్క్ నుండి తీసేస్తుంది.